సో ఇక్కడ కనిపిస్తుంది మనకి PCSMP యొక్క సర్క్యూట్ డయాగ్రామ్. ఇక్కడ మనము వోల్టేజ్ ఇన్పుట్ ఏసీని ఇస్తున్నాము. ఎన్ అంటే లైన్ న్యూట్రల్ అని అర్థం. ఇక్కడ నుంచి మనం ఇస్తున్నటువంటి ఇన్పుట్ ఏసీ మనకి ఇక్కడ DC అవుట్పుట్గా రెడ్, వైట్, ఎల్లో, బ్లూ, ఆరెంజ్, వైలెట్ ఈ బ్లాక్ గ్రౌండింగ్ పాయింట్, వీటి ద్వారా మనకి DC అవుట్పుట్ వోల్టేజ్గా బయటకు రిలీజ్ అవుతుంది. సో ఈ ఏసీ ఇక్కడ డీసీగా ఎలా మారుతుంది అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి సర్క్యూట్ అంతా కూడా కరెక్ట్గా వర్క్ చేయడం వల్ల సాధ్యపడుతుంది. అది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఈ సర్క్యూట్ డయాగ్రామ్, ఈ స్కెమెటిక్ డయాగ్రామ్ అన్నాము, దీని హెల్ప్తో మనం చూద్దాం. సో మొట్టమొదటిగా మనకి ఏసీ వోల్టేజ్ ఇక్కడ ఇన్పుట్ ఇస్తున్నాము. ఇది ఇక్కడ ఒక ఫ్యూజ్ ఉంది, మనకి ఇక్కడ ఒక థర్మల్ రెసిస్టర్ ఉంది, దీన్ని ఎక్స్ కెపాసిటర్ అన్నాము. ఈ రెండింటిని మనం వై కెపాసిటర్స్ అన్నాము. ఈ స్టేజ్ ఇక్కడ ఒక కాయిల్ ఉంది, ఈ స్టేజ్ మొత్తాన్ని మనం ట్రాన్సియంట్ ఫిల్టర్ స్టేజ్ అన్నాము. ఎక్కడైతే ఏసీ ఇన్పుట్ ఈ స్టేజ్ ద్వారా ఫస్ట్ మనకి పాస్ అవ్వాలి, అక్కడి నుంచి మళ్ళీ మనకి దీన్ని తీసుకెళ్ళి బ్రిడ్జ్ రెక్టిఫైర్కి ఇచ్చుకుంటాము. ఈ 4 డయోడ్స్ 1, 2, 3, 4 ఈ 4 డయోడ్స్ మనకి ఒక బ్రిడ్జ్ రెక్టిఫైర్. ఈ బ్రిడ్జ్ రెక్టిఫైర్లో ఇక్కడ యానోడ్ క్యాథోడ్ కాంబినేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ మనకి ఏసీని ఇన్పుట్గా ఇచ్చుకుంటాము. యానోడ్ క్యాథోడ్ కాంబినేషన్ ఈ పాయింట్. ఆ తర్వాత ఇటు నుంచి వస్తున్న లైన్లో కూడా ఈ క్యాథోడ్ యానోడ్ కాంబినేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇచ్చుకుంటాము. అప్పుడు మనకి 2 క్యాథోడ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి DC ప్లస్, 2 యానోడ్స్ ఎక్కడైతే మీట్ అవుతున్నాయో ఆ జంక్షన్ నుంచి మనకి DC మైనస్ బయటకు వస్తుంది. ఇక్కడ వచ్చినటువంటి DC ప్లస్ వోల్టేజ్ని తీసుకెళ్ళి మనకి 2 మెయిన్ ఫిల్టర్స్ ఉన్నాయి. ఇది ఒక మెయిన్ ఫిల్టర్, ఇది ఒక మెయిన్ ఫిల్టర్. ఇది అప్పర్ మెయిన్ ఫిల్టర్ యొక్క పాజిటివ్కి మనము ఈ ప్లస్ని కలుపుతాము. ఇక్కడ నుంచి వస్తున్న DC ప్లస్ని, దీన్ని నెగిటివ్ని తీసుకెళ్ళి రెండో కెపాసిటర్ యొక్క పాజిటివ్కి ఇచ్చాము. రెండో కెపాసిటర్ యొక్క నెగిటివ్ మనకి గ్రౌండింగ్ పాయింట్, అది మనకి బ్రిడ్జ్ రెక్టిఫైర్ యానోడ్ పాయింట్స్ దగ్గర అవుతుంది. సో ఇది నెగిటివ్ పాయింట్, ఇది పాజిటివ్ పాయింట్. ఇక్కడ మనకి DC వోల్టేజ్ వస్తుంది. మొట్టమొదటిగా మనకి SMPS, ఏ SMPSలో అయినా కూడా ఏసీని మనం DCగా మార్చాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన DC వోల్టేజ్ని మళ్ళీ మనము మెయిన్ ట్రాన్స్ఫార్మర్, ఇది మెయిన్ ట్రాన్స్ఫార్మర్ మనకి, ఇది ప్రైమరీ వైండింగ్. మెయిన్ ట్రాన్స్ఫార్మర్ రిలేటెడ్గా ఉన్నటువంటి 2 స్విచ్చింగ్ ట్రాన్సిస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనము ఈ కరెంట్ వోల్టేజ్ని అప్లై చేస్తున్నాము. ఈ ట్రాన్సిస్టర్స్ని ఎలా కలుపుతామంటే ఇందులో ఇది అప్పర్ ట్రాన్సిస్టర్, ఇది లోయర్ ట్రాన్సిస్టర్. అప్పర్ ట్రాన్సిస్టర్ కలెక్టర్కి మనము ఈ సప్లై ఇస్తున్నాము. అప్పర్ ట్రాన్సిస్టర్ యొక్క ఎమిటర్ని లోయర్ ట్రాన్సిస్టర్ కలెక్టర్ కలుపుతాము. లోయర్ ట్రాన్సిస్టర్ ఎమిటర్ని మళ్ళీ మనం గ్రౌండింగ్ చేస్తున్నాము. ఇది కూడా గ్రౌండ్ పాయింట్కి వెళ్ళింది ఈ పాత్. సో ఇది మనకి లూప్ ప్లస్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ ట్రాన్సిస్టర్ ద్వారా ఈ ఎమిటర్ ద్వారా అవుట్పుట్ బయటకు వచ్చి ఈ కలెక్టర్ ద్వారా మళ్ళీ ఎమిటర్ ద్వారా మనకి గ్రౌండింగ్ జరుగుతుంది. ఇది మనకి కంప్లీట్ లూప్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ వోల్టేజ్ ఇవ్వటం వల్ల ఈ 2 ట్రాన్సిస్టర్లు కూడా మనకేమి వర్క్ చేయవు. ఎందుకంటే ఈ బేసుల మీదకి మనకి పల్స్ రానంత వరకు కూడా, ఎందుకంటే ఇంకా మనం ఎటువంటి వోల్టేజ్లు ఈ బేసులకి ఇవ్వలేదు, అప్పుడు ఇవి ఇంకా వర్క్ స్టార్ట్ చేయవు. కానీ ఇక్కడ మెయిన్ ఫిల్టర్ దగ్గర ఇస్తున్నటువంటి వోల్టేజ్ని మళ్ళీ మనం ఎక్కడికి ఇస్తున్నామంటే స్విచ్చింగ్ మాస్ఫెట్ మీడియం ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి పంపిస్తున్నాము. అది ఎలా పంపిస్తున్నామో చూడండి. ఈ పాత్ ఇలా వస్తే ఇక్కడ నుంచి మీడియం ట్రాన్స్ఫార్మర్లో ఉన్నటువంటి వైండింగ్, ఒక వైండింగ్ ద్వారా, ఇంటర్నల్ వైండింగ్ ద్వారా మనము ఈ మెయిన్ ఫిల్టర్ నుంచి వస్తున్న DC కరెంట్ని తీసుకెళ్ళి ఇక్కడ ఒక మాస్ఫెట్ ఉంది ప్రైమరీ హీట్ సింక్ మీద, ఇది మీడియం ట్రాన్స్ఫార్మర్, దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఒక స్విచ్చింగ్ మాస్ఫెట్లో దాని యొక్క డ్రైన్కి మనం ఈ సప్లై ఇచ్చాం. ఈ పాత్ అనేది ఎలా వచ్చింది. దీని యొక్క సోర్స్ని మళ్ళీ మనము గ్రౌండింగ్ చేస్తున్నాము. ఈ 1.8 ohms రెసిస్టర్ వేసేసి ఇది డైరెక్ట్గా కానీ లేదా ఒక రెసిస్టర్ ద్వారా కానీ గ్రౌండింగ్ జరుగుతుంది. ఇది గ్రౌండింగ్ పాయింట్ మళ్ళీ మనకి మెయిన్ ఫిల్టర్ యొక్క నెగిటివ్ పాయింట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇదిగోండి నెగిటివ్ పాయింట్. సో ఆ విధంగా డ్రైన్కి సప్లై ఇస్తున్నాము, సోర్స్ గ్రౌండింగ్ జరుగుతుంది. ఎప్పుడైతే ఈ గేట్ మీదకి మనం పల్స్ ఇచ్చామో ఈ ట్రాన్సిస్టర్ మనకి వర్కింగ్లోకి వస్తుంది. అయితే ఈ గేట్ మీద పల్స్ ఇవ్వడం కోసం మనం ఇక్కడ ఉపయోగించుకున్నాము ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్, ఈ కెపాసిటర్, ఈ రెసిస్టర్స్, ఈ సర్క్యూటు, ఇదంతా కలిపి మనం ఆసిలేటర్ సర్క్యూట్ అన్నాం, ఆసిలేటరీ సర్క్యూట్ అన్నాం. ఈ ఆసిలేటరీ సర్క్యూట్ వర్క్ చేయటం వల్ల ఈ గేట్ మీద మనకి పల్స్ వేరీ అవుతూ ఉంటుంది. హైలో పల్స్ వస్తుంటాయి. దానివల్ల ఈ మాస్ఫెట్ మనకి ఆన్ ఆఫ్ జరుగుతూ ఉంటుంది.
దానివల్ల మనకి కరెంట్ అనేది ఆల్టర్నేటింగ్గా ప్రవహించి మీడియం ట్రాన్స్ఫార్మర్లో ఉన్నటువంటి ఈ ప్రైమరీ వైండింగ్లో మనకి ఏసీ కరెంట్ డెవలప్ అవుతూ ఉంది. ఈ ఏసీని ఈ మీడియం ట్రాన్స్ఫార్మర్ సెకండరీ మనకి స్టెప్ డౌన్ చేసిన ఏసీగా మనకి బయటికి రిలీజ్ చేస్తుంది. అంటే మొట్టమొదటిగా మనకి ఈ పాత్ పనిచేస్తుంది. ఇక్కడ స్టార్ట్ అయ్యి మెయిన్ ఫిల్టర్ దగ్గరికి డీసీ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ మనకి ఇక్కడ నుంచి స్విచ్చింగ్ మాస్ఫెట్కి సప్లై వచ్చి అక్కడి నుంచి మళ్ళీ మనకి ఈ డీసీ ఇక్కడ ఉన్నటువంటి డీసీ ఇక్కడ ఏసీగా మారి అది స్టెప్ డౌన్ జరిగి సెకండరీ ద్వారా మనకి బయటికి రిలీజ్ అవుతుంది. ఈ సెకండరీ నుంచి రిలీజ్ అవుతున్నటువంటి ఏసీ కరెంట్ని మళ్ళీ మనం ఈ డయోడ్స్ ద్వారా డీసీగా మారుస్తాము. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ పాత్ ఈ డయోడ్ D7 డయోడ్ ద్వారా మనకి ఇది డీసీగా మారింది. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం 5 volts డీసీ ఉంటుంది. అక్కడి నుంచి ఇది ఒక కెపాసిటర్ ద్వారా ఫిల్టరింగ్ జరిగి ఈ కెపాసిటర్ ద్వారా కూడా ఫిల్టరింగ్ జరిగి మనకి బయటికి రిలీజ్ అవుతుంది వైలెట్ వైర్ ద్వారా. దీన్ని మనం 5 volts స్టాండ్ బై వోల్టేజ్ అన్నాం. ఇంకా ఈ 5 volts స్టాండ్ బై వోల్టేజ్ని ఇక్కడ చూడండి ఒక 10 ohms రెసిస్టర్ ద్వారా మనం PWM ఐసీకి కూడా ఇచ్చాము. ఇందులో ఫస్ట్ పిన్కి ఇవ్వడం జరిగింది, VCC పిన్ అన్నాం. ఎప్పుడైతే ఈ వైలెట్ వైర్ దగ్గర నుంచి స్టాండ్ బై వోల్టేజ్ వచ్చిందో ఈ ఐసీ మళ్ళీ మనకి బయటికి రిలీజ్ చేస్తుంది ఈ సెకండ్ పిన్ ద్వారా, PS ఆన్ పిన్. ఇక్కడ నుంచి ఇది 5 voltsని 3.6K రెసిస్టర్ ఒకటి ఉపయోగించుకున్నాడు. ఇక్కడ నుంచి మనకి గ్రీన్ వైర్ ద్వారా బయటకు వస్తుంది 5 volts. ఈ గ్రీన్ వైర్ దగ్గర మరియు ఈ వైలెట్ వైర్ దగ్గర మాత్రమే మనకి 9th పిన్ అండ్ 14th పిన్ దగ్గర 5 volts ఎప్పుడు ప్రెజెంట్ అయి ఉంటాయి ఎప్పుడైతే మనము ఏసీ పవర్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసాము. ఇంకా మిగతా వోల్టేజ్లు ఏవి కూడా మనకి రిలీజ్ కావు, ఏ వోల్టేజ్లు కూడా ఇప్పుడు ఉండవు. ఎప్పుడైతే మనము ఈ 5 volts స్టాండ్ బై అండ్ గ్రీన్ వైర్ దగ్గర నుంచి వచ్చే PS ఆన్ మదర్ బోర్డ్కి వెళ్ళిందో మదర్ బోర్డు మీద ఉన్నటువంటి స్టార్టప్ సర్క్యూట్ పనిచేస్తుంది. ఎప్పుడైతే మనం CPUలో పవర్ బటన్ ప్రెస్ చేసామో ఈ గ్రీన్ వైర్ దగ్గర వోల్టేజ్ మనకి 0 అవుతుంది. గ్రీన్ వైర్ దగ్గర వోల్టేజ్ 0 అవ్వగానే మనకి PWM ఐసీ పనిచేయడం స్టార్ట్ అవుతుంది. ఈ ఐసీ అప్పుడు మనకి 2 అవుట్పుట్స్ని బయటకు రిలీజ్ చేస్తుంది, అవుట్ 1 అవుట్ 2 అని. అది 7th పిన్ 8th పిన్ నుంచి. వీటిని మనం PWM పల్స్ అంటాము. ఈ పల్సు ఈ ట్రాన్సిస్టర్స్ 2 చిన్న ట్రాన్సిస్టర్లు ఇచ్చాడు. ఈ ట్రాన్సిస్టర్స్ ద్వారా ఈ సర్క్యూట్ ద్వారా మనకి స్మాల్ ట్రాన్స్ఫార్మర్ ఐసోలేటర్ ఏదైతే ఉందో ఐసోలేటర్ వైండింగ్ చేరింది. ఈ ఐసోలేటర్ సెకండరీ వైండింగ్ నుంచి అవుట్పుట్ వైండింగ్ నుంచి ఎక్కడుంది అంటే అది మళ్ళీ మనకి ఇక్కడికి వచ్చింది. ఇదిగోండి T2.2. ఇక్కడికి వచ్చేటప్పటికి T2.1. T2 అనేది మనకి ఐసోలేటర్ ట్రాన్స్ఫార్మర్. ఇది సెకండరీ వైండింగ్. ఇక్కడి నుంచి ఐసోలేటర్ ద్వారా మనకి పల్సు మెయిన్ ట్రాన్స్ఫార్మర్కి రిలేటెడ్గా ఉన్నటువంటి 2 స్విచ్చింగ్ ట్రాన్సిస్టర్ యొక్క బేస్లకి మనకి చేరుతుంది ఈ విధంగా మరియు ఈ విధంగా. సో ఈ ఐసీ నుంచి రిలీజ్ అవుతున్నటువంటి ఈ పల్స్ ఈ ట్రాన్సిస్టర్స్ మెయిన్ ట్రాన్స్ఫార్మర్కి రిలేటెడ్ ఉన్న 2 స్విచ్చింగ్ ట్రాన్సిస్టర్లకి బేస్లకి చేరింది. అందువల్ల ఈ ట్రాన్సిస్టర్లు పనిచేయడం స్టార్ట్ అవుతాయి. అయితే ఇక్కడ నుంచి రిలీజ్ అవుతున్న PWM పల్స్ PWM1 PWM2 అన్నాము. అవి ఒకదానికొకటి అవుట్ ఆఫ్ ఫేజ్లో ఉంటాయి. ఎప్పుడైతే PWM1 హై పల్స్ వచ్చిందో ఇది లో పల్స్, ఇది లో పల్స్ వచ్చినప్పుడు ఇది హై పల్స్ ఉంటుంది. దానివల్ల ఈ 2 ట్రాన్సిస్టర్లో ఎప్పుడు ఒక ట్రాన్సిస్టర్ మాత్రమే ఆన్ స్టేట్లో ఉంటుంది, రెండో ట్రాన్సిస్టర్ ఆఫ్లో ఉంటుంది. ఇది ఆన్లో ఉన్నప్పుడు ఇది ఆఫ్లో ఉంటుంది. దీనివల్ల మనకి ఇది ఆల్టర్నేటింగ్ ఆన్ ఆఫ్ జరగటం వల్ల ఇక్కడ DC కరెంటు మనం అప్లై చేస్తుంది, ఇక్కడికి వచ్చేటప్పటికి AC కరెంట్ లాగా మారుతుంది. ఈ ఏసీని ఈ మెయిన్ ట్రాన్స్ఫార్మర్ మనకి 3 అవుట్పుట్స్గా బయటకి ఇస్తుంది ఈ ట్యాపింగ్స్ ద్వారా. ఈ సెకండరీ నుంచి రిలీజ్ అవుతున్నటువంటి అవుట్పుట్ ఏసీ ఏదైతే ఉందో వాటిని మనము 3 పవర్ డయోడ్స్, ఇదొక పవర్ డయోడ్ యానోడ్ సెంటర్ క్యాథోడ్, ఇదొక పవర్ డయోడ్ యానోడ్ సెంటర్ క్యాథోడ్, ఇదొక పవర్ డయోడ్ యానోడ్ సెంటర్ క్యాథోడ్. ఈ విధంగా మనకి 3 పవర్ డయోడ్స్ దగ్గర నుంచి ఒకటి ఇది 5 volts ఏసీ ఇక్కడ వస్తే దీన్ని 5 volts డీసీగా మారుస్తుంది. ఇది ఒక కాయిల్ ద్వారా మళ్ళీ కెపాసిటర్స్ ద్వారా మనకి బయటికి రిలీజ్ అవుతుంది రెడ్ వైర్ ద్వారా. ఇది 5 volts. ఎల్లో వైర్ దగ్గర నుంచి 12 volts, దాన్ని ఈ పవర్ డయోడ్ మనకి జనరేట్ చేస్తుంది. అలాగే ఆరెంజ్ నుంచి 3.3 volts. ఈ బ్లూ వైర్ నుంచి వచ్చే నెగిటివ్ వోల్టేజ్ని మనం జనరేట్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ఏసీ వోల్టేజ్నే మనము
ఈ డయోడ్స్ యొక్క ఈ రెండు D20 D22 డయోడ్స్కి క్యాథోడ్ పాయింట్స్ మీద మనం ఏసీ అప్లై చేయడం వల్ల యానోడ్ దగ్గర మనకి DC మైనస్ వస్తుంది. ఆ DC మైనస్ని మనం బ్లూ వైర్ ద్వారా బయటికి పంపించుకుంటున్నాం. అలాగే వైట్ వైర్ని -5 voltsని జనరేట్ చేసుకోవడానికి ఇక్కడ ఈ డయోడ్స్ మనం ఉపయోగించుకున్నాం. D17 అండ్ D18 అనే డయోడ్స్. వాటి క్యాథోడ్కి మనం ఏసీ అప్లై చేసాం, యానోడ్ దగ్గర DC మైనస్ వచ్చింది మనకి. ఈ విధంగా మనకి అవుట్పుట్స్ అన్నీ కూడా మనకి రిలీజ్ అయినాయి. ఈ అవుట్పుట్స్ని మళ్ళీ మనము చూడండి, ఇక్కడ ఈ 3.35 వీటిని ఫీడ్బ్యాక్ రూపంలో మళ్ళీ మనం +12 volts వీటిని ఫీడ్బ్యాక్ సర్క్యూట్కి మనం ఇస్తున్నాము. ఎప్పుడైతే ఇది ఫీడ్బ్యాక్ వచ్చిందో ఈ PWM IC ఆ అవుట్పుట్స్ని సెన్స్ చేసుకోవటం వల్ల అవి కరెక్ట్గా ఉంటే ఇది మనకు ఒక వోల్టేజ్ని రిలీజ్ చేస్తుంది. అది గ్రే వైర్ 5 volts పవర్ గుడ్ వోల్టేజ్ అన్నాము. ఇదిగోండి PG అనే పిన్ ఉంది, ఇక్కడ నుంచి మనకి రిలీజ్ అవుతుంది పవర్ గుడ్ వోల్టేజ్. ఇది మనకి ఎక్కడికి వస్తుంది అంటే చూడండి, ఈ పాత్ చూసుకుంటూ వెళ్తే ఇక్కడ నుంచి గ్రే వైర్ ద్వారా PG అనే పిన్ ఉంది, గ్రే వైర్ ద్వారా 8th పిన్ ద్వారా మనకి SMPS నుంచి బయటికి రిలీజ్ అయ్యి మదర్ బోర్డుకి వెళ్తుంది. ఈ పిన్ యొక్క పర్పస్ ఏంటంటే ఈ SMPS పవర్ ఓకే ఉంది అని మదర్ బోర్డుకి చెప్పటం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.